సో తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలపై మనతో స్పందించేందుకు ఉమ్మడి రాష్ట్రాల మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ప్రస్తుతం లైవ్లో మనకు అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. సురేష్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇవాల్టి పరిణామాలని చూస్తే క్లుప్తంగా మీరేం చెప్పదలుచుకుంటారు? ఒక బాధ్యతను సభాపతి పూర్తి చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఈ కాన్ఫిడెన్స్ ఓట్ అనేది తమిళనాడు రాష్ట్రానికి చాలా అవసరం ఉండే. నిన్న ఎన్నుకోబడిన ప్రభుత్వానికి గవర్నర్ గారు ఇచ్చిన సమయం లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈరోజు సభను పిలవటం జరిగేది. సభలో జరిగిన సంఘటనలు అది వేరే అంశం చర్చకు, కానీ ఈరోజు సభాపతిపై ప్రధాన బాధ్యత ఈ స్ట్రెంగ్త్ అనేది నిరూపించడానికి ఈరోజు సభ పూర్తి చేసుకునే బాధ్యత వారిపై ఉండే. ఈరోజు పూర్తి కాని పరిస్థితి ఒకవేళ కొనసాగితే ఇటువంటి పొజిషను రాష్ట్రానికే బాగుండేది కాదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఏదైతే ఎలక్ట్ అయిందో నిన్న, వారు మరి ఏ పొజిషన్లో ఉంటారనేది, వారి స్టేటస్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒక చాలా అంబిగ్యువస్ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉండే. అయితే సభలో జరిగిన సంఘటనలు కొన్ని నిజంగా కూడా బ్లాక్ డే కింద భావించవచ్చు. కొన్ని సంఘటనలు చూస్తే బాధ కనిపించాది. ప్రతిపక్ష నాయకుడి పైన జరిగిన వ్యవహారం చూస్తే కొంచెం బాధ కల్పించాది. కానీ ప్రతిపక్షం చేసే తీరు కూడా మరి అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అది ఏం గొప్పగా చెప్పుకునే అంశమేం కాదు. కానీ ప్రధానమైన అంశం ఈరోజు తమిళనాడులో జరిగింది ఏంటంటే, నిన్న అపాయింట్ చేసిన గవర్నర్ గారి అపాయింట్ చేసిన ప్రభుత్వం ఈరోజు వారికి బలం ఉంది, వారికి సంఖ్య ఉందని సభాపతి గారు ప్రకటించడంతో ఒక స్టేబుల్ ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం కలిగాది. దానివలన ఆ రాష్ట్ర ప్రజలకు ఒక పరిపాలన ఇబ్బంది లేకుండా కొనసాగటానికి అవకాశం కలిగాది. కానీ సురేష్ రెడ్డి గారు, స్పీకర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించినప్పుడు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నట్టుగా రహస్య ఓటింగ్కి ఆయన అంగీకరిస్తే వచ్చిన సమస్య ఏమిటి? మీ అందరికీ తెలుసు. అంటే దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఏముంటాయి, ఏం లేవనే అంశం కాదు. ప్రధానంగా సభాపతి గారి ముందు వీరు సీక్రెట్ ఓటింగ్ అడగటంలో తప్పు లేదు, డిఎంకే అడగటంలో ఎటువంటి తప్పు లేదు, వారు అడగటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మనందరికీ తెలుసు కూడా, ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ వచ్చిన నుంచి మోర్ అండ్ మోర్ ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఓట్ అనేది పార్టీ క్రమశిక్షణ లోపు ఉండాలనేదే ఆ మెయిన్ స్పిరిట్ దేంది యాంటీ డిఫెక్షన్ కొత్త అమెండ్మెంట్స్లో. దానికి మీరు చూస్తూ ఉన్నారు. ఈవెన్ రాజ్యసభ ఎలక్షన్ జరిగిన ఇదే వాతావరణం ఉంది. సీక్రెట్ బ్యాలెట్ అయినా ఆ ఓట్ చూపించే పరిస్థితి ఉంది. వారు అడగటంలో తప్పులేదు. కానీ ఒక్కసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత వారు ఏదైతే డివిజన్ అడిగారో ఆ డివిజన్కి అనుకూలంగానే ఓటింగ్ జరుగుతున్న సమయంలో అల్లరి చేయటం అనేది ఐ థింక్ ఇట్ వాస్ నాట్ రైట్. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ కూడా యాంటీ డిఫెక్షన్కి సంబంధించేగానే కనిపిస్తోంది. సురేష్ రెడ్డి గారు కేవలం వాళ్ళని ఒక రిసార్ట్లో నిర్బంధించి బలవంతంగా ఓట్ చేయిస్తున్నారు అన్న ఆరోపణలతోటే సీక్రెట్ బ్యాలెట్ వాళ్ళు అడుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు స్పీకర్ అంగీకరించడానికి ప్రాక్టీసెస్ అడ్డొచ్చాయనుకుంటున్నారా, లేకపోతే చాలామంది అనుకుంటున్నట్టుగా స్పీకర్ పళని వర్గానికి అనుకూలంగా వ్యవహరించారని అనుకుంటున్నారా? ఏమనిపిస్తోంది? నా ఒపీనియన్లో స్పీకర్ ఈరోజు కేవలం గవర్నర్ గారి ఆదేశాలనే పాటించారు. ఎందుకంటే వారు ఒక చోట 124 మెంబర్స్ క్యాప్టివ్గా ఉన్నప్పటికి కూడా గవర్నర్ గారు కన్విన్స్ అయ్యారు, వారికి మెజారిటీ ఉందని, వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలిచారు. ప్రభుత్వం అయిన తర్వాత ఈరోజు ఓటింగ్కి అడిగారు. సో ఆ 124 అనేది క్యాప్టివ్గా ఉన్నారా, ఫ్రీగా ఉన్నారనేది అది ఆ సభ్యులపైనే ఆధారపడి ఉంటుంది. బట్ మనము పార్లమెంటరీ వ్యవస్థలో మాత్రం మనం సంఖ్యతోనే నడుస్తాం. అంటే ఇట్స్ అ నంబర్ గేమ్. కాబట్టి ఎవరికి ఎక్కువ సంఖ్య ఉంటుందో వారే నెగ్గుతారు సభలోపు. ఈరోజు ఓటింగ్ కూడా అదే చూపించాది. సో అది యాంటీ డిఫెక్షన్ అంశానికి భిన్నంగా ఉందని మాత్రం నేను భావించాను. అయితే నైతిక విలువలు కానీ, లేకుంటే ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉందా కానీ, వారికి ఫ్రీడమ్ ఉందా, ఇటువంటి అంశాలకు చర్చించడానికి దీంట్లో స్కోప్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ అక్కడ జరిగిన రాజకీయ వాతావరణాన్ని మీరు చూస్తే, శశికళను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతా కూడా ఒక ప్రాసెస్ పద్ధతిగానే జరిగేది. అయితే మధ్యన జరిగిన కొన్ని నిర్ణయాలు, కోర్టు నిర్ణయాల వలన ఈ అంశం ఏదైతే ఏర్పడిందో దీన్ని కూడా వీలైనంత వరకు తొందరలో పూర్తి చేయాలనేదే
మాలాంటి వారందరిది అభిప్రాయం ఉండేది. ఎందుకంటే ఫర్దర్గా హార్స్ ట్రేడింగ్ అంటే ఈఎంఎల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అనేది అటువంటి స్కోప్ ఇవ్వకుండా చివరికి తమిళనాడు రాష్ట్రంలో ఒక మంచి అంటే ఒక ప్రభుత్వం ఒక కంఫర్టబుల్గా గవర్నెన్స్ చేసే వాతావరణం కలగాలనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ కొనసాగాది. అండ్ స్పీకర్ అంశానికి వచ్చే వరకు ఈరోజు 2 ఇష్యూస్ ఉన్నాయి. సీక్రెట్ ఓటింగ్ అనేది అలౌ చేయలేరు కాబట్టే మేము నిరసన తెలుపుతున్నాం అనేది ఒక అంశం. సీక్రెట్ ఓటింగ్ అలౌ చేయాలన్నా వద్దా అనేది సభాపతి నిర్ణయం. వారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంపై నిరసన తెలిపే విధానం ఏదైతే జరిగాదో అది మాత్రం ఇట్ ఇస్ అన్పార్డనబుల్. అది తమిళనాడు రాష్ట్రం మనం చూసాం, కామరాజు, అన్నాదురాయ్ లాంటి పెద్దలు కూర్చున్న ఆ సభలో ఈరోజు జరిగిన సంఘటన నిజంగా విల్ గో యాస్ అ బ్లాక్ డే. రైట్. కానీ మీరు గతంలో శాసనసభాపతిగా మీరు పనిచేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి ఎన్నో ఇలాంటి సందర్భాలను చూశారు. విశ్వాస పరీక్ష కానీ అవిశ్వాస తీర్మానాలని ప్రవేశపెట్టినప్పుడు సభాపతి యూజువల్ ప్రాక్టీసెస్లో భాగంగా ప్రతి పక్షానికి చెందిన ముఖ్య నేతతోటి మాట్లాడించే అవకాశం ఇవ్వాలి. ఎలాంటి పరిస్థితుల్లో సభ విశ్వాసానికి అవిశ్వాసానికి దారి తీస్తుందో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ సభాపతి స్ట్రైట్ అవే ఓటింగ్ ప్రారంభించారు. ఓటింగ్ ప్రారంభించి దాన్ని తొందరగా ముగించి తేల్చేయాలని ఆలోచన చేశారు. ఈ ప్రాక్టీసెస్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే దీంట్లో 2 ఉంటాయి. ఇది ఒక మోషన్ కాదు. నో కాన్ఫిడెన్సో లేకుంటే కాన్ఫిడెన్స్ మోషనో జరిగినప్పుడు తప్పనిసరిగా చర్చ అనేది జరుగుతుంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినప్పుడు ప్రభుత్వంకి వ్యతిరేకంగా మేము ఏ కారణాలతో మూవ్ చేస్తున్నామని చెప్పుకునే అవకాశం ప్రతిపక్షానికి ఉంటుంది. ఆ కారణాలు చెప్పిన తర్వాతనే ఓటింగ్ అవుతుంది. కానీ ఈరోజు సభలో కేవలం ఆ ప్రభుత్వానికి సంఖ్య ఉందా లేదా తెలుసుకున్నటమే ఈరోజు ఉన్న ఎజెండా. కాబట్టి దాంట్లో చర్చ కానీ ఇంకా వేరే అంశాలు కానీ ఎజెండాలో ఏమి ఉండవు. ఆ అవసరం కూడా కనిపించలే ఇక్కడ. ఎందుకంటే మీరు ఓటింగ్ అనేది కేవలం టు షో ద స్ట్రెంతే తప్ప ఇంకా వేరే అంశాలు ఏం కూడా లేకుండా ఇక్కడ. సో అటువంటి పరిస్థితుల్లో అపోజిషన్ ఒకవేళ ఏదన్నా ఎవరైతే ఎమ్మెల్యేస్ అధికార పార్టీలో భయంతో ఉన్నారో లేకుంటే ఇంకా వేరే కారణాలతో ఉన్నారో అని అటువంటి అనుమానాలు వస్తే అవన్నీ కూడా మొదలే తేల్చుకునేది ఉండి గవర్నర్ గారి దగ్గర. కానీ ప్రభుత్వం ఏర్పడకన్నా మొదలు ఎప్పుడైతే గవర్నర్ గారు కన్విన్స్ అయ్యారో వారికి సంఖ్య ఉంది, ఆ సంఖ్యతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయమన్నారు, ఉందా లేదా సభలో రుజువు చేసుకోమని చెప్పారు. సో సభాపతి కేవలం ఎక్సెప్ట్ ఓటింగ్ వేరే అంశాలు పెట్టడానికి స్కోప్ కూడా ఉండదు. ఓకే సురేష్ రెడ్డి గారు, 88లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. జానకి రామచంద్రన్, జయలలితల ప్రభుత్వాలు ఉన్నప్పుడు జానకి రామచంద్రన్ గెలిచినట్టుగా స్పీకర్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చింది. ఏ కారణం వల్ల వచ్చిందో మనందరికీ తెలుసు. ఇవాళ కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఉందేమో అన్న అనుమానం కలుగుతోంది. కేవలం పళనిస్వామి మంత్రివర్గం విశ్వాస పరీక్షను గెలిచిందని స్పీకర్ ప్రకటించినప్పటికీ జానకి రామచంద్రన్ గెలిచినట్టు ప్రకటించిన తర్వాత అదే రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం గవర్నర్ ఇన్వాల్వ్మెంట్తో కానీ, న్యాయ నిపుణుల ఇన్వాల్వ్మెంట్తో కానీ, కోర్టు అక్షింతలతో కానీ తిరిగి ఇక్కడ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు, ఏ కోసైనా? అంటే స్కోప్ ఫర్ అపీల్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షాలు మేము సీక్రెట్ ఓట్ అడిగాము, వాళ్ళు మాకు అనుమతించలేరు అనే ఆ కారణాలతో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత వారి నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి. కానీ యాజ్ ఫార్ యాజ్ నా అబ్జర్వేషన్ ఏదైతే ఈ లాస్ట్ 2-3 డేస్లో అన్ఫోల్డ్ అయిందో అదంతా కూడా నంబర్స్ ప్రకారంగానే జరిగాదని నేను భావిస్తున్నాను. ఆ నంబర్స్ అనేటి చూయించారు కాబట్టి ఆ 122-24 మెంబర్స్ని చూయించారు ఆ సంఖ్య కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చారు, ఈ హౌస్లో కూడా నెగ్గారు. అయితే ఆ 124ని బలవంతంగా ఉంచారా లేదనే దానికి మరి రేపు ఆ సభ్యులపైనే ఆధారపడి ఉంటుంది. కానీ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ ద స్పీకర్ కానీ గవర్నర్ కానీ ఇంతకంటే ఎక్కువ చేయడానికి ప్రస్తుత వాతావరణంలో ఏ కూడా ఆపర్చునిటీస్ లేకుండా. సురేష్ రెడ్డి గారు, ముందు హెడ్ కౌంటింగ్ అనే ప్రాసెస్ ద్వారా డివిజన్ని ఫైండ్ అవుట్ చేయాలని స్పీకర్ ప్రయత్నం చేశారు. తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ప్రతిపక్షాలు లేకుండా బయటకు వెళ్ళిన నేపథ్యంలో మూజువాణి ఓటుతోటి మోషన్కి ఎగెయిన్స్ట్గా, మోషన్కి ఫర్గా నో చెప్పిన దాని ద్వారా డిసైడ్ చేశారు. ఈ ప్రాసెస్లో ముందు ఒకటి తర్వాత ఒకటి తీసుకోవడం కారణంగా ఈ ప్రాసెస్ చెల్లదు అని చెప్పి రేపు ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఏమైనా ఉందని అనుకుంటున్నారా?
వెల్ కోర్టుకి మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ హౌస్లో జరిగిన అంశాలు ఏదైతే ఉన్నాయో, ఒక ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రక్రియ కాకుండా వేరే పద్ధతిలో ప్రకటన జరిగింది అనేదైతే అంశం వచ్చాదో, ఫైనల్గా అజెండాను సభాపతి గారు పూర్తి చేశారు. అజెండా పూర్తి చేయటంలో ఆ ప్రక్రియను ప్రారంభించినప్పుడు ఆ ప్రక్రియలో వచ్చిన ఇబ్బందుల కారణాల వలన హౌస్ అడ్జర్న్ అయిపోయాది. అడ్జర్న్ అయిన తర్వాత మళ్ళీ రీఅసెంబుల్ అయినప్పుడు మరి ఆ నంబర్సే క్లియర్గా కనిపించాయి. అపోజిషన్ లేని పరిస్థితుల్లో ఉండే కాబట్టి వారు వాయిస్ ఓట్తో వారి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగాది. అయితే మొదలు ఎప్పుడైతే చెప్పండి. వన్ ఫైనల్ క్వశ్చన్ సురేష్ రెడ్డి గారు. సో డిఎంకే సభ్యుల అనుచిత ప్రవర్తన మొత్తం దేశవ్యాప్తంగా చూసాము. స్పీకర్ చైర్ని ఆక్రమించి ఇద్దరు సభ్యులు చైర్లో కూర్చున్న దృశ్యాలు చూసాము. సభాపతి మీద మైకులు విరిచి విసరడం, పేపర్లు విసరడం, ఆయన టేబుల్ ఎత్తిపరేయడం ఒక యుద్ధకాండను మనం సభలో చూసాము. ఈ నేపథ్యంలో సభ్యుల సస్పెన్షన్ మాట అలా ఉంచితే ఇలా అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి ఇప్పుడు స్పీకర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేస్తారనుకుంటున్నారా? వెల్, సభాపతి గారు ఇంతకే వదిలేసిన జరిగిన సంఘటన మాత్రం దేశ ప్రజలంతా చూశారు కాబట్టి ఇది రేపు జరగబోయే సభల్లో ఇటువంటి చర్యలు జరగకుండా చూసడానికి అందరిపై బాధ్యత ఉంటుంది. కాబట్టి నేను చాలా చోట్ల చెప్తూ వచ్చాను, పార్లమెంట్ స్పీకర్ గారు నెక్స్ట్ స్పీకర్స్ కాన్ఫరెన్స్లో ఈ సంఘటనను ఒక ప్రధాన అంశంగా పెట్టి దీన్ని మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటి దానిపైన కొన్ని చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం తమిళనాడు ఎక్స్పీరియన్స్ మనకు తెలుపుతూ ఉంటుంది. వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్ సురేష్ రెడ్డి గారు. ఒకవేళ గవర్నర్ అటు స్టాలిన్ పన్నీర్ వర్గం యొక్క ఆరోపణలని కన్సిడర్ చేసి ఇది చెల్లదు అని చెప్పే అవకాశం ఏమైనా ఉందా? గవర్నర్ ఒకవేళ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఒక పద్ధతి ప్రకారం సభలో ప్రతిపక్షాలు లేకుండా జరిగిన విశ్వాసం కాబట్టి దీన్ని అంగీకరించలేదు అని చెప్పి గవర్నర్ చెప్పే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వెల్, సభాపతి గారైతే వారి నిర్ణయాన్ని ప్రకటించారు. మళ్ళీ సెకండ్ టైం ఏ పద్ధతితో ఓటింగ్ జరగాలనేటిది కూడా మనం గతంలో చూసాము. ఐ థింక్ జార్ఖండ్లో నేను అనుకుంటా ఓటింగ్ అయినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ అబ్జర్వర్స్ని పంపారు, కెమెరాస్ని పెట్టారు, అటువంటి అంతా జరిగాయి. కానీ ఇక్కడ మాత్రం క్లియర్ కట్గా మెజారిటీ ప్రూవ్ అయిపోయాది. అంటే మెంబర్స్ 124 సభ్యులు స్పష్టంగా హౌస్లో కూర్చొనే ఉన్నారు. సో అటువంటి సమయంలో గవర్నర్ గారి దగ్గర మరి వీరు వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎక్కువ స్కోప్ మాత్రం నాకు కనిపించటం లేదు, ప్రస్తుతం మనం వస్తున్న సమాచారం చూస్తూ ఉంటే. సో యూ విల్ సే ఏ క్రిటికల్ సిచ్యువేషన్లో ఒక క్లవర్ డెసిషన్ స్పీకర్ తీసుకున్నారు అని చెప్పి, ఇజంట్ ఇట్? ఎస్, స్పీకర్ హ్యాడ్ టు డెలివర్ అండ్ హీ డెలివర్డ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సురేష్ రెడ్డి గారు. అది స్పీకర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తూ ఆయన తన పరిధికి లోపడి ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఒక చట్టబద్ధమైన నిర్ణయంగానే సభలో నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సురేష్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.